గత వారం రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఇచ్చిన చివరి ఛార్జిషీట్పై సోషల్ మీడియాలో మెయిన్ ఎలక్ట్రానిక్లో ఏ స్థాయిలో చర్చలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సిట్ లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిన విషయం వాస్తవమే అని, 1% పాలు కూడా లేకుండా కేవలం కెమికల్స్తో చేసిన లడ్డూలను 2019 నుండి 2024 వరకు సుమారు 20 కోట్ల మంది భక్తులకు ఇచ్చారని, 250 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని సుదీర్ఘ నివేదిక ఇచ్చింది. అదే సిట్ రిపోర్ట్లో ఎన్ఎఫ్డిబి ఇచ్చిన రిపోర్ట్ని పేర్కొంటూ జంతువుల కొవ్వు కూడా కలిసింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూనే, మేము చేసిన టెస్ట్లో 10% కంటే తక్కువ జంతువుల కొవ్వు ఉంటే డిటెక్ట్ చేయలేమని, పూర్తిగా జంతువుల కొవ్వు లేదని నిర్ధారించలేము, కానీ చాలా తక్కువ శాతం ఉండొచ్చు అని నివేదిక పేర్కొంది. దీనిని పట్టుకుని వైసీపీ నేతలు కార్యకర్తలు చేసిన హడావుడు అంతా ఇంతా కాదు. అసలు జంతువుల కొవ్వే కలవలేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ప్రచారాలు చేసి రాజకీయాల కోసం వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. కల్తీ దారుణంగా జరిగింది అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం కొంత జంతువుల కొవ్వు లేదని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పిన మాటలు మాత్రమే హైలైట్ చేసి జనాల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అసలు జరిగిన వాస్తవాలేంటో వివరించే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు కూడా అసలు వాస్తవాలు జనాలకు మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు కూడా వేశారు. ఆ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జనసేన నాయకులపై మండిపడినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు తిరుపతి లడ్డూ వ్యవహారంలో అలాంటి దుష్ప్రచారాలు చేస్తుంటే మీరంతా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని నిలదీశారు. అన్ని విషయాలపైన నేనే స్పందిస్తే మీరున్నదెందుకు అసలు పార్టీలో అంటూ కోప్పడ్డారని సమాచారం. ఆ తర్వాత ఆయన అసంతృప్తిగా చెందుతూ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారట. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్తో మీటింగ్ పూర్తయ్యాక నన్ను పర్సనల్ గా కలవమని చెప్పారట. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.